హలో ఎవ్రీవన్, మళ్ళీ వచ్చాను. ఏంటనుకుంటున్నారా? మన సంక్రాంతి పండగకి ఎవరెవరు ఏ ఊర్లు వెళ్ళారో చెప్పండి. నేనైతే మా అమ్మమ్మ గారి ఊరు రాజమండ్రి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. అక్కడ అందులో ముఖ్యంగా మేము వెళ్ళిన ప్లేస్ ఏంటంటే గండిపోచమ్మ గుడికి వెళ్తుంటే మా వారి ఫ్రెండ్ పోలీస్ అయిన ఒక ఆయన మీరు గండిపోచమ్మకి వెళ్ళడానికి పోలవరం ప్రాజెక్ట్ నుంచి నేను పర్మిషన్ ఇప్పిస్తాను వెళ్ళండి అని అన్నారు. అంటే అందువల్ల మేము పోలవరం ప్రాజెక్ట్కి వెళ్ళాము. నిజంగానండి ప్రతి ఒక్కరు చూడవలసిన ప్లేస్ అంటే పోలవరం ప్రాజెక్టు. కానీ ఆ లక్ అందరికీ ఉండదంట, దానికి చాలా పర్మిషన్స్ కావాలంట. మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. మీరు ఈ వీడియోలు చూస్తే మాకంటే వెనకాల చూడండి చాలామంది అక్కడితో స్టాప్ అయిపోయారు. ఎందుకంటే ఎవరిని కూడా వెళ్ళనివ్వరంటే ఇక్కడ నడిచి వెళ్ళే వాళ్ళు కూడా వెనక్కి వచ్చేయమన్నారు. ఓన్లీ నడిచి చూడడం వరకు కొంచెం దూరమే చూడాలంట పర్మిషన్ లేకపోతే. మమ్మల్ని వ్యాన్లో పంపించడం కూడా మేము చాలా లక్గా ఫీల్ అయ్యాము. ఎలా అంటే ఇది మేము గండిపోచమ్మ గుడికి వెళ్ళి వచ్చేటప్పుడు వీడియో ఏంటంటే ప్రాజెక్ట్ మించి వచ్చాము. వెళ్ళేటప్పుడు ఎలా ఉందంటే అటు ఇటు వాటర్ని ఆఫ్ చేసి గొయ్యలా తవ్వుతుంటారు కదా, ఆ తవ్వే ప్లేస్ నుంచి వెళ్ళాము గండిపోచమ్మ దగ్గరికి. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా అంటే చాలా ఉన్నాయి, చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు దానికోసం ఏం చేయాలో తెలుసు కదండి. ఏం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.